గుడివాడ మాజీ శాసనసభ్యుడు బూతుల మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరొందినటువంటి దౌర్భాగ్యుడైనటువంటి కొడాలి నాని విదేశాలకు పారిపోవటానికి, అది కూడా ప్రత్యేక విమానంలో అమెరికా వెళ్ళటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు అధికార మదంతో కారుకూతలు కూసినటువంటి నాని విదేశాలకు ఎందుకు పారిపోవాలనుకుంటున్నాడు, ఏం జరిగింది, అసలు నిజంగానే వెళ్ళగలుగుతాడా, పోలీసులు అడ్డుకుంటారా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే అనేక మంది వైసీపీ నాయకుల మీద వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు కేసులు ఉన్నాయి. కొంతమంది మీద లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళు మాత్రం విదేశాలకు పోలేరు. కానీ ఇంకా నాకున్నటువంటి సమాచారం మేరకైతే కొడాలి నాని అనేటువంటి దౌర్భాగ్యుడి మీద లుకౌట్ నోటీస్ దాకా అయితే వెళ్ళలేదు. అతని మీద కూడా కేసులు ఉన్నాయి, అతను చేసినటువంటి తప్పుడు పనులకి. రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు పడతాయి, అది వేరే విషయం. అయితే తనకు అత్యంత సన్నిహితుడైనటువంటి వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళినప్పుడు కూడా కనీసం వీడు ఆ కుటుంబానికి కూడా సంఘీభావం ప్రకటించినట్టుగా లేడు. కేవలం అధికార మదంతో జగన్ అనేటువంటి శాడిస్టు సైకోని సంతృప్తిపరిచి మంత్రి పదవిని పొందడం కోసం, అక్రమ సంపాదన కోసం మాత్రమే విచ్చలవిడిగా కారుకూతలు కూశాడు. తాను శాసనసభ్యుడిని, ఆ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర యువతకు ఆదర్శంగా ఉండాలి, మన వ్యక్తిత్వం అలా ఉండాలి, మన భాష అలా ఉండాలి, మన వ్యవహార శైలి అలా ఉండాలి అనేది పక్కన పెట్టి కారుకూతలు కూయడంతో పాటు విదేశీ విష సంస్కృతి అయినటువంటి ఏకంగా అంటే క్యాసినో లాంటి దౌర్భాగ్యాన్ని కూడా, సంక్రాంతి లాంటి ఒక సంస్కృతి సాంప్రదాయాలను పాటించేటువంటి పండగ సందర్భంలో ఏకంగా విష సంస్కృతి అయినటువంటి క్యాసినోని తీసుకొచ్చి కూడా కోట్లాది రూపాయలు ప్రజల నుంచి దోచుకున్నటువంటి దౌర్భాగ్యుడు. అయితే ఇతనికి అనారోగ్యం ఉందని చెప్పి అనేక రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే హుటాహుటిని మొన్న మధ్య ఒక వారం క్రితం పోయి హైదరాబాద్లో ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు, నాకు ఆరోగ్యం బాగలేదు అని. దానికి గ్యాస్ట్రిక్ సమస్య అన్నారు, గుండె ఏదో హార్ట్ సమస్య అన్నారు, ఓకే రకరకాల వార్తలు వచ్చాయి. బైపాస్ సర్జరీ చేయాలన్నారు, బతుకుతాడో లేదో అన్నారు. మొత్తానికి ఏఐజీ వైద్యులైతే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ బలవంతంగా ఇతనే డిశ్చార్జ్ చేసి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే ఇతను ఆరోగ్యానికి సంబంధించి వాస్తవాలు ప్రజల ముందుకు వస్తాయని భయపడ్డాడేమో. ఆ తర్వాత అసలు తెలుగు రాష్ట్రాల్లోనే నేను ట్రీట్మెంట్ చేయించుకోను అంటూ ప్రత్యేక విమానంలో తన కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితులు, డాక్టర్లతో కలిసి ముంబైకి వెళ్ళాడు. అయితే ఇక్కడే అసలు డ్రామా మొదలైనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇతని మీద ఉన్నటువంటి కేసులకు అతి త్వరలో అరెస్ట్ అవబోతా ఉన్నాడు. ఇతని సన్నిహితుడైనటువంటి వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి కనీసం బెయిల్ కూడా రావట్లా. ఆ నేపథ్యంలో ఇతను కూడా అరెస్ట్ అయితే జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఇతను వయసు రీత్యా, అనారోగ్య రీత్యా అంటే కారుకూతలు కూయటానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కానీ వీడి ఆరోగ్యంలో అన్ని బొక్కలే ఉన్నట్టుగా తెలుస్తుంది, వీడికి ఉన్నటువంటి అనారోగ్యకరమైనటువంటి అలవాట్ల వల్ల. అయితే ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ముంబై నుంచి నేరుగా అమెరికాకి కూడా ప్రత్యేక విమానంలో, ఆల్రెడీ హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రత్యేక విమానంలో వెళ్ళాడు. ఆరోగ్య కారణాలు చూపిస్తూ అక్కడ ఏదో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని. ఇప్పుడు తదుపరి ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసమనో లేకపోతే రెస్ట్ కోసమనో సొల్లు కౌరులు చెప్పేసి ఇక్కడ ఉంటే జైలుకి వెళ్తాననేటువంటి భయంతో, ఆందోళనతో అతను అమెరికాలో ఉన్నటువంటి తన బంధువుల ఇళ్ళకి, మరీ ముఖ్యంగా తన సోదరి ఇంటికి వెళ్ళాలనేటువంటి ప్లాన్తో ఉన్నాడు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని వెనక ఆరోగ్యం కంటే కూడా మొదటిది తన మీద ఇప్పుడు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే తన మీద ఉన్నటువంటి కేసుల్లో చూసారా, ఆరోగ్యం బాగాలేనటువంటి వ్యక్తి, ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారనేటువంటి సింపతి యాంగిల్లో వదిలేస్తారు అనేటువంటి ఆలోచన. రెండు, అరెస్ట్ చేసినప్పటికీ న్యాయమూర్తి గారి ముందుకెళ్ళి నాకు ఆరోగ్యం బాగాలేదమ్మా, ఇటీవలే ముంబైలో ట్రీట్మెంట్ తీసుకున్నాను, దయచేసి నాకు బెయిల్ ఇవ్వండి అని అక్కడ అడుక్కోవడం కోసం, అంటే జైలుకి వెళ్లకుండా తప్పించుకోవడం కోసం. లేదు పో, నువ్వు చేసినటువంటి తప్పుడు పనులకు నిన్ను క్షమించేది లేదు, ఆరోగ్యం బాగాలేతే ట్రీట్మెంట్ చేస్తారులేగా, నువ్వైతే జైలుకు పోవయ్యా అని చెప్పి కోర్టు చెబితే జైలుకి వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులకు 10 రోజులకో నాకు తీవ్రంగా అనారోగ్య సమస్యగా ఉంది, నాకు బెయిల్ కావాలి, ఎందుకంటే గతంలోని దానికి ఆధారంగా గతంలో జరిగినటువంటి ట్రీట్మెంట్ వివరాలు ఇవ్వు అని చెప్పి తీసుకొని న్యాయస్థానం ముందు పెట్టి బెయిల్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నటువంటి నికృష్టమైనటువంటి ఆలోచన అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇతని చరిత్ర అటువంటిది. ఇవాళ మనం చూస్తే ఆ ప్రభుత్వంలో ఎవడైతే జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు సహకరించాడో మిథున్ రెడ్డి అనేటువంటి వాడు లిక్కర్ స్కామ్లో రేపు మాపు అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఆల్రెడీ పరారీలో ఉన్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి అనేటువంటి ఇంకొక 420 తను చేసినటువంటి తప్పుడు పనులకి అతను ఆల్రెడీ పరారీలో ఉన్నారు వారం 10 రోజులుగా. వీళ్ళు కాకుండా రోజా అనేటువంటి ఆవిడ, సరే ఇంకా ఆవిడ నోరుకు అడ్డు ఆపు లేకుండా కారుకూతలు కూసింది. వీళ్ళందరూ కారుకూతలు కూస్తే ఆ భాషా వ్యవహార శైలి తప్పురా స్వామి అని మేము చెప్తే మా మీద కేసులు పెట్టారు. విడుదల రజని అతి త్వరలో అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి. ఇక రోజా విషయానికి వస్తే ఆడుదాం ఆంధ్ర పేరిట ఈవిడ కోట్లాది రూపాయలు 100 కోట్లు దోచుకుంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి. ఈవిడ టూరిజం మినిస్టర్గా ఉంటే టూరిజంకి ఏమైనా పెట్టుబడులు తెస్తాము అంటే ఈమె టూర్లకు వెళ్ళింది తప్ప టూరిజం మినిస్టర్గా ఏమి చేసింది ఏమీ లేదు. అతి త్వరలో ఆ రోజా కూడా జైలుకి వెళ్ళేటువంటి రోజులు దగ్గర పడే
శృతి మించి కారుకూతలు పూసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. గతంలో అధికార మదంతో విర్రవీగినటువంటి కారుకూతలు పూసినటువంటి వైసీపీ నాయకులు అనేక మంది నోర్లకి ఇవాళ ప్లాస్టర్లు పడ్డాయి. అంటే అధికారం ఉంటేనే అహంకారంతో కూడినటువంటి అసభ్యకరమైనటువంటి భాష మీ నోర్లలో నుంచి వస్తుందా? అధికారం పోతే నోరు తెరిచి మాట్లాడటానికి భయపడేటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకోని సంతృప్తిపరిచి పదవులు పొందటానికి మీరు చేసినటువంటి ప్రయత్నాల్ని వాళ్ళ ప్రజలు కూడా చీకొడుతున్నారు.